దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు త్యాగం చేసిన రాహుల్ గాంధీ కుటుంబంపై బీజేపీ కుట్ర చేస్తోందని మంత్రి సీతక్క ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలాల్లో పర్యటించిన మంత్రి 40 కోట్ల రూపాయలతో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. బీజేపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారామె. రాహుల్ గాంధీకి బీజేపీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించిన మంత్రి సీతక్క ఇటీవల కురిసిన వర్షాలకు సుమారు 500 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందన్నారు. వరద బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటామని మంత్రి తెలిపారు. వరదల నివారణకు అధికారుల నివేదిక ఆధారంగా శాశ్వత నివారణ చర్యలు చేపడతామని మంత్రి వివరించారు. అదేవిధంగా రాజకీయ పరంగా ఉద్యోగ పరంగా రిజర్వేషన్లు కల్పించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది, రాజీవ్ గాంధీది. కాబట్టి ఇవాళ వాళ్ళ సొంత విగ్రహాలు పెట్టుకోవడానికి ఆడ స్థలం లేదనే బాధ తప్ప ఇంకొకటి కాదు. నిజంగా తెలంగాణ తల్లి కోసం అయితే సాటి తెలంగాణ తల్లుల యొక్క పోరాట వారసత్వం ఉండేటువంటి నాయకురాళ్ల యొక్క ఫోటోలు పెట్టాల్సింది ఉండే. మరొక్కసారి బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడినటువంటి మాటలను వెంటనే వెనక్కి తీసుకొని మరి ఆ పార్టీ అధ్యక్షుడా ప్రధానమంత్రి ఇలాంటి హింసాత్మకమైనటువంటి మాటలు మాట్లాడినందుకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తాం.